చెడి అంటే కోపే, కోపం కలిగినటువంటి తల్లి. పూర్వము సురథుడు అని ఒక మహారాజు. ఆయన చైత్రం అనేటువంటి వంశానికి చెందినవాడు. చాలా గొప్ప మహారాజు. పరాక్రమం ఉన్నది, బలమున్నది, ధనమున్నది, అన్ని రకాల ఉన్నది. కానీ ఎప్పుడూ నేనే గొప్పవాడిని అనుకుంటే ఏదో ఒకరోజు పతనం తప్పదు కదా. ఒకరోజు అనుకోకుండా శత్రువుల యొక్క దాడి జరిగింది. ఆ దాడి జరగడానికి కూడా ముఖ్య కారణం, రాజు పతనం కావడానికి 2 రకాల కారణాలుంటాయి. ఒకటి బయటివాడి శక్తి అయితే, రెండవది ఇంటివాడే వెన్నుపోటు పొడవడం. పతనం ఏ రకంగానైనా జరగవచ్చు. అలాగే ఈ సురత మహారాజు ఉన్నటువంటి మంత్రులు కొంచెం హడావుడి చేసి మొత్తానికి సురతుణ్ణి రాజ్య బహిష్కృతిని చేసేస్తున్నారు. బతికితే చాలరా అనుకుని రాజ్యాన్ని మొత్తాన్ని కూడా వదిలిపెట్టి అడవుల పాలైపోయినాడు సురత మహారాజు.